ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త యేసుక్రీస్తు ప్రభు యొక్క నామములో ఈ శుక్రవారం రాత్రి సమయమందు దేవుని వాక్యాన్ని వినడానికి దేవుడిచ్చిన ఈ మంచి సమయమందు రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, 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 ఆమేన్. ప్రియులారా, సమయమందు దేవుని వాక్యాన్ని మనమందరం కూడా జాగ్రత్తగా విందాం. దేవుని వాక్యానికి మనం ఖరీదు కట్టలేం, ఎందుకంటే వాక్యం చాలా విలువైంది. అందుకే చాలామంది గొప్ప గొప్ప దైవజనులు సభలు ఏర్పాటు చేసి గొప్ప గొప్ప దైవజనులు తీసుకొచ్చి మంచి మంచి వాక్యాలు వినిపించడానికి కారణం ఏమిటంటే వాక్యం అంత విలువైనది. ఒక వ్యక్తి జీవితాన్ని మార్చేది దేవుని వాక్యం. కాబట్టి అప్పుడు మనం ఒక యాడ వినేవారమే, ఐడియా మీ జీవితాన్ని మార్చేస్తుంది, నిజంగా మార్చేస్తుంది, లోకంలోకి మార్చేస్తుంది ఐడియా. కానీ ఆ ఐడియా అయితే లోకం వైపు మారుస్తుంది, కానీ దేవుని వాక్యం అయితే పరలోకం వైపు మారుస్తుంది. హల్లెలూయా. కాబట్టి మన మనస్సును పరలోకం వైపు మారుస్తున్నట్లుగా, మన హృదయాన్ని దేవుని వైపు మళ్లించినట్లుగా దేవుని వాక్యానికి ఆసక్తి ఉంది. కాబట్టి రాత్రి మనం ఆలస్యం చేయకుండా దేవుని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి రూతు గ్రంథం 2వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చదువుకుందాం. అందరూ కూడా దేవుని వాక్యాన్ని చూడాలి. పరిశుద్ధ గ్రంథము నుండి రూతు గ్రంథం 2వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుకుందాం. కాబట్టి యవల కోతయు గోధుమల కోతయు ముగి వరకు ఆమె ఏరుకొనొచ్చు బోయాజు పనికత్తెల యొద్ద నిలకడగా ఉండి తన అత్త ఇంట నివసించెను. ప్రియులారా, ఈ రూతు గ్రంథం ఇది కూడా చిన్న అధ్యాయాలు కలిగిన పుస్తకం. ఇంచుమించు 4 అధ్యాయాలు కలిగిన చిన్న పుస్తకం. 4 అధ్యాయాలు ఇందులో ఉన్నాయి. కానీ ఈ 4 అధ్యాయాలు ఉండే విషయాలు, ఈ 4 అధ్యాయాలు ఉండే సమాచారము ఎంత ఉందంటే, మనకు 4 దిక్కులు ఉన్నాయి. ఒకటి పడమటి దిక్కు, తర్వాత తూర్పు దిక్కు, ఏమంటే ఉత్తర దిక్కు, దక్షిణ దిక్కు. ఈ 4 దిక్కులు ఎంత విశాలంగా ఉంటాయో ఈ 4 అధ్యాయాల్లో కూడా అంత గొప్ప సమాచారం, అంత గొప్ప వివరణ, అంత గొప్ప వాక్యం. ఇందులో ప్రతి అక్షరం, ప్రతి పదము కూడా ఎంతో సత్యాలతో కూడిన విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథాన్ని రాయడానికి 1600 సంవత్సరాలు 40 మంది భక్తుల చేత పరిశుద్ధ గ్రంథాన్ని దేవుడు రాయించాడు. ఎంతమంది రాశారు? 40 మంది భక్తులు రాశారు. ఎన్ని సంవత్సరాలు రాశారు? 1600 సంవత్సరాలు రాశారు. అంటే అంత సుదీర్ఘకాలంగా రాయబడిన గ్రంథం పరిశుద్ధ గ్రంథం. కాబట్టి ఈ పరిశుద్ధ గ్రంథంకు ఎన్నో విషయాలు, ఎన్నో సత్యాలు ఇందులో రాయబడి ఉన్నాయి. ఈ రాత్రి మనం వినడానికి, మనము ధ్యానించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయని ఈ రూతు గ్రంథం 2వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చదువుకున్నాం. ఇందులో చాలా విషయాలు ఉన్నాయి. వీటిని బట్టి మనకు ఏమర్థమైందంటే, మనం పెట్టుకున్న అంశం ఏమిటంటే రూతు ప్రవర్తన. చెప్పండి, రూతు ప్రవర్తన. అందరూ చెప్పండి. కొంతమంది పెదాలకి పెవికిక్కి అంటించుకున్నట్లుగా మాట్లాడట్లేదు చాలామంది. ఒక ఆవిడ అలాగే ఆమెకి
ఆ లిప్టిక్ రాసే అలవాటు ఉండేదట ఆవిడకి. ఏం అలవాటు? అక్కడక్కడ మ్యారేజ్కి వెళ్ళేటప్పుడు, ఫంక్షన్లకు వెళ్ళేటప్పుడు చాలామంది ఏం చేస్తారు, పెదవులకి ఒక ఆవిడ అలాగే ఫంక్షన్కి వెళ్తుందట. ఆవిడికి ఏం అలవాటు ఉందంటే లిప్టిక్ రాసే అలవాటు. వాళ్ళ ఆయన గాబరా పెట్టేస్తున్నాడు, తొందర పెట్టేస్తున్నాడట. టైం అయిపోతుంది, రా రా అనేసరికి ఆవిడ తొందరపాటులో ఏమంటే లిప్టిక్ అనుకొని పెవికి రాసిందట ఆవిడ. ఏమవుతాయి అప్పుడు? 2 పెదవులు ఇలా గట్టిగా అంటిపోయాయి. మళ్ళీ ఆ పెదవులు సరిచేయడానికి డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి ఆ పెదవులను కత్తిరితో కత్తిరించి నానా పాటలు పడేసరికి ఫంక్షన్ పోయింది ఆ టైము. కాబట్టి మనము దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా మనము సమకూర్చుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రికాల సమయమందు మనము ధ్యానిస్తున్న విషయం ఏమిటంటే రూతు ప్రవర్తన. అందరూ చెప్పండి, రూతు ప్రవర్తన. ఇక్కడ రూతు ప్రవర్తన ఎలా ఉంది అనే విషయాలు మనం చూస్తే ఇక్కడ 3 ప్రాముఖ్యమైన విషయాలు కనిపిస్తున్నాయి. మీ అందరూ జాగ్రత్తగా వినండి. కాబట్టి మనం అనేకసార్లు ఇందులో చాలా విషయాలు ధ్యానించాం. కాబట్టి రూతు అనే పేరుకు అర్థం ఏమిటంటే సౌందర్యము అని దాని అర్థం. నయోమి అనే పేరుకు అర్థం ఏమిటంటే మధురము అని దాని అర్థం. కాబట్టి ఇక్కడ మనం చూస్తే బెత్లెహేం ఉంది, అలాగే మోయాబు కూడా ఉంది. మోయాబు అనగా తండ్రి సంతానము అని దాని అర్థం. బెత్లెహేము అనగా రొట్టెల ఇల్లు అని దాని అర్థం. కాబట్టి ప్రతి దానికి ఒక మంచి ఆత్మీయ అర్థాన్ని చూపించే పరమార్థాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ రాత్రికాల సమయమందు పరిశుద్ధాత్మ దేవుడు ఈ రూతు గ్రంథము ద్వారా మనకు తెలియజేస్తున్న వార్త ఏమిటంటే, మనకు తెలియజేస్తున్న అంశం ఏమిటంటే రూతు ప్రవర్తన. చెప్పండి, ఆమె ప్రవర్తన ఎలా ఉంది అని మనం చూస్తే మొట్టమొదటిగా ఈ 2వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చూస్తే, ఈ 23వ వచనంలో మనం చూస్తే ఆమె బోయాజు పొలములో ఉంది. చెప్పండి, బోయాజు పొలములో ఉంది. కాబట్టి బోయాజు పొలములో ఏం చేస్తుంది అంటే ఆ పనివారు వెనుక ఏం చేస్తుందంటే పరిగెను ఆమె ఏరుకుంటుంది. కాబట్టి బోయాజు పొలము అనేది సంఘానికి సూచనగా ఉంది. ఎందుకు పొలము సంఘానికి సూచన అంటే, పొలములో ఏముంటుందంటే పంట ఉంటుంది. అది ధాన్యపు పంట కావచ్చు, అది యవల పంట కావచ్చు, అది గోధుమల పంట కావచ్చు, అది చెరుకు పంట కావచ్చు, అది నువ్వుల పంట కావచ్చు. మనకు తెలిసిన పంటలు ఎన్నెన్నో ఉంటాయి పొలములో. అదే రీతిగా సంఘములో కూడా ఆత్మలు అనే పంట ఉన్నది. హల్లెలూయా. ఇది క్రీస్తు పొలము, ఇది క్రీస్తు సంఘము. బోయాజుకు ఎలాగైతే పొలముందో అదే రీతిగా బోయాజుకు సాదృశ్యంగా ఉన్న యేసు క్రీస్తు ప్రభుల వారి యొక్క సంఘము ఈ సంఘమై ఉన్నది. హల్లెలూయా. ఈ సంఘములో ఉండే మనమందరము కూడా ఆత్మ సంబంధమైన పంటకు సూచనగా ఉన్నాము. కాబట్టి రైతు తన పొలములో పంట వేసేటప్పుడు ఆ పంట లేక ఆ పంటలో ఉండే ఆ పరలు ఎలా ఉండాలంటే అవి చక్కగా పండాలని, అవి చక్కగా ఫలించాలని, అవి చక్కగా వెన్నులు వేయాలని, అవి చక్కగా ఆ పండించిన రైతుకు లాభాన్ని కలిగించాలని ఆ ఉద్దేశంతో ఆ పొలము గల యజమానుడు పంటను జాగ్రత్తగా వేస్తాడు. అదే రీతిగా బోయాజు కూడా తన పొలములో 2 పంటలున్నాయి. ఒకటి గోధుమల పంట, రెండవది యవల పంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ 2 కూడా చెప్పడానికి, చూడడానికి 2 కూడా చూస్తే ఏమండి అవి గోధుమ రంగు ఎలాగుంటుంది? మనకు గోధుమ రంగు ఎలాగుంటుంది? గోధుమ రంగులాగే ఉంటుంది. కొన్నిసార్లు అలాగే ఉంటాం మనం. ఏమండి రెడ్ కలర్ ఎలాగుంటుంది? రెడ్ కలర్ లాగే ఉంటుంది అని మనం మాట్లాడతాం. కాబట్టి కొన్నిసార్లు మన మాటలకి అర్థాలు ఉండవు, పరమార్థాలు ఉండవు.
దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలామంది తెలుగు ఇంగ్లీష్ మిక్సింగ్ మాట్లాడతారు. పక్క సైడ్కి రా అంటారు. పక్క సైడ్కి రా అంటారు. అంటే పక్క అంటే తెలుగు, సైడ్ అంటే ఇంగ్లీషు. పక్కనే అదే అర్థం, సైడ్ అన్న అదే ఉద్దేశం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రికాల సమయమందు మనం జాగ్రత్తగా ఈ రూతు జీవితం ద్వారా ఎన్నో సత్యాలు మనం నేర్చుకుంటున్నాం. ఈ రూతు జీవితం ద్వారా ఎన్నో ఆత్మీయ పాఠాలు మనం నేర్చుకుంటున్నాం. అయితే మనకున్న నైజం ఏమిటంటే, దేవుడు 2 చెవులు ఎందుకు ఇచ్చాడంటే, ఒక చెవితో వినమన్నాడు, ఒక చెవితో విడిచిపెట్టమన్నాడు. అవునా? ఒక ఆయన అడిగితే, బాబు నీకు ఎందుకు చెవులు ఇచ్చాడంటే, కళ్ళద్దాలు పెట్టుకోవడానికండి అన్నాడట ఆయన. ఏంటట? కళ్ళద్దాలు పెట్టుకోవడానిక ఇచ్చాడు చెవులు దేవుడు, కళ్ళద్దాలు పెట్టుకోవడానికి కాదు. ఇదేనికి? దేవుని వాక్యం వినడానికి దేవుడు మనకి 2 చెవులు ఇచ్చాడు. ఒక నోరు ఎందుకు ఇచ్చాడు? తక్కువగా మాట్లాడి ఎక్కువగా దేవుని వాక్యాన్ని మనము వినాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే రోజుకి 1 పూట తిన్నవాడు యోగి అట, రోజుకి 2 పూటలు తిన్నవాడు భోగి అట, రోజుకి 3 సార్లు తిన్నవాడు రోగి అట. అంటే రోజు 3 సార్లు అన్నం తింటే ఏమైపోతాం? రోగిష్ఠులు అయిపోతాం. అందుకే ఏం చేస్తారంటే, ఉదయం ఇడ్లీ, మధ్యాహ్నం కొంచెం రైసు, రాత్రికి చపాతీ లేకపోతే పులకాలు అవి తీసుకుంటాం. 3 పూటలు కూడా కడుపు నిండా గిన్నెలు లాగించాం అనుకో రైసు, ఏమవుద్ది? ఆరోగ్యం పాడైపోయి షుగర్ అయినా వస్తుంది, బీపీ అయినా వస్తుంది, అనేక రోగాలు వస్తాయి. కాబట్టి ఈ రోజుల్లో భోజనాన్ని ఎంత తగ్గించుకుంటే అంత మంచిది, అంత ఆరోగ్యం. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అందుకంటే డైట్ కంట్రోలా అంటారు కొంతమంది. సన్నగా అయిపోతూ ఉంటే వాళ్ళు చూసి ఏమంటారు కొంతమంది? డైట్ కంట్రోలా అంటారు. కాబట్టి మనము అలా చేయడం చాలా మంచిది. ఆరోగ్యంగా ఉంటాం, చక్కగా దేవుని కొరకు పరిగెడతాం, దేవుని దగ్గర ప్రార్థిస్తాం. ఎందుకంటే మనము అన్ని విధాలుగా బలపరచబడాలంటే మన శరీరాన్ని మనం అదుపులో కూడా పెట్టుకోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. గుర్రం మన మాట వినాలంటే కళ్ళెం మన చేతిలో ఉండాలి. కళ్ళెం మన చేతిలో లేకపోతే గుర్రం మన మాట వినదు. దయచేసి బాగా గమనించండి. అదే రీతిగా మన శరీరాన్ని మనం అదుపులో పెట్టుకోవాలి. మన శరీరాన్ని మనం అనుకున్నట్లుగా మలుచుకోవాలి. అప్పుడే మన శరీరం మన మాట వింటుంది. దయచేసి బాగా గమనించండి. ఈ రూతు యొక్క జీవితం చెప్పడానికి ఎన్నో విషయాలు ఉన్నాయి, కానీ ఈ రాత్రి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం తెలుసుకుందాం. ఎవరైతే ఆసక్తిగా దేవుని వాక్యం వింటారో, కాబట్టి ఆమె స్త్రీయే కావచ్చు, ఆమె జీవిత విధానం, ఆమె జీవిత శైలి చూస్తే ఈరోజు అనేక మంది క్రైస్తవ విశ్వాసులకు, ఈరోజు సంఘానికి ఎంతో ప్రభావితం చేసే విషయాలు ఆమె జీవితంలో కనిపిస్తున్నాయి. ఏమండి, ఆడదైనప్పుడు కూడా ఆమె జీవించే జీవితం, ఆమె మాట్లాడే మాటలు, ఆమె ప్రవర్తన, ఆమె జీవిత శైలి చూస్తే మన జీవితానికి ఎంతో ఆశీర్వాదకరంగా కనబడుతూ ఉంది. హల్లెలూయా. కాబట్టి మొట్టమొదటిగా ఆమె ఎక్కడుందంటే బోయాజు పొలములో ఉంది. చెప్పండి, మనం ఎక్కడున్నాము? అదే క్రీస్తు పొలములో మనం ఉన్నాము. క్రీస్తు పొలం అంటే ఏమిటి? సంఘం. క్రీస్తు పొలం అంటే సంఘం. కాబట్టి సంఘములో ఉండే మనము ఇప్పుడు రూతు చేసినట్లుగా మనం చేయాలి. రూతు ఏం చేస్తూ ఉందంటే, అక్కడ పనివారు వెనుక ఆమె పరిగెను ఏరుకుంటూ ఉంది. ఏం ఏరుకుంటుంది? పరిగెను ఏరుకుంటుంది. చెప్పాలంటే ఆ రోజున ఇజ్రాయెల్ దేశములో ఒక చట్టం ఉంది. ఏమిటి ఆ చట్టం అంటే, మీ అందరూ బాగా వినండి. ఏమిటి ఆ చట్టం అంటే, వారికి ద్రాక్ష తోటలు, వారికి ఒలివ తోటలు, వారికి అంజూరపు తోటలు, వారికి దానిమ్మ తోటలు, వారికి చెప్పాలంటే గోధుమ పంటలు, యవల పంటలు ఇశ్రాయేల్ దేశంలో ఎక్కువగా పండుతూ ఉంటాయి. మనలాగా వరి పండదు, మనలాగా జొన్నలు లేకపోతే సజ్జలు ఇలాంటి పంటలు అక్కడ పండవు.
ఆ భూమి యొక్క సారం బట్టి, ఆ నేల యొక్క సారం బట్టి అక్కడ ఏం పంటలు పండుతాయంటే గోధుమ పంట, యవల పంట, ఈ ద్రాక్ష తోటలు, ఈ అంజూరపు తోటలు, ఈ ఒలివ తోటలు, ఈ రకమైన పంటలు ఇజ్రాయేలు దేశములో సమృద్ధిగా పండుతూ ఉంటాయి. హల్లెలూయా. అయితే దేవుడు ఎంత గొప్పవాడో తెలుసా? దేవుడు ఎంత మంచివాడో తెలుసా? ఎందుకంటే ఆ వ్యవసాయం చేసే వ్యవసాయకుడికి ఏం చెప్పాడో తెలుసా దేవుడు? ఇదిగో మీ పంటను కోసేటప్పుడు మీ పంట అంతా కోయకూడదు. మీరేం చేయాలంటే, ఇదిగో పరదేశులు ఉంటారు, లేకపోతే పరదేశులు ఉంటారు, తర్వాత పేదవారు ఉంటారు, తర్వాత అడుక్కున్న వారు ఉంటారు. ఇలాంటి వారందరికీ కూడా మీరేం చేయాలంటే పరిగెను విడిచిపెట్టాలి. హల్లెలూయా. పరిగంటే చేపలు అనుకోగలరు మీరు. పరిగంటే చేపలు కాదు. పరిగంటే ఏమిటి? అది ఒరిసేను. మన శ్రీకాకుళం భాషలో ఏమంటారంటే దాన్ని అక్కడక్కడ నేక్ అంటారు కదమ్మా. ఆ వరిసేను కోసేటప్పుడు అక్కడక్కడ కొన్ని పిడికిళ్ళు వదిలేస్తారు, ఆ వెన్నులు విడిచిపెట్టేస్తారు. ఆ వెన్నులు ఎందుకు విడిచిపెడతారు ఇజ్రాయేల్ అంటే, ఆ పిడికుళ్ళు ఎందుకు విడిచిపెడతారంటే అది పరదేశుల కొరకు, అది పేదవారి కొరకు, అది అంటరాని వారి కొరకు, అది అడుక్కున్న వారి కొరకు వాటిని విడిచిపెట్టమని ఎవరు చెప్పారు? ధర్మశాస్త్రంలో దేవుడే ఏమండి వారికి ఆ విధానాన్ని, ఆ విధిను దేవుడు చెప్పినట్లుగా మనం చూస్తాం. అంటే పరదేశుల పట్ల దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడు, పేదవారి పట్ల దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడు, అంటరాని వారి పట్ల దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడు, అడుక్కున్న వారి పట్ల దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడు అనే విషయాన్ని ఇక్కడ మనకు జాగ్రత్తగా అర్థమవుతుంది. హల్లెలూయా. ఈ రూతు ఎవరంటే పరదేశీ. చెప్పండి, చెప్పాలి. ఎవరేమే? పరదేశీ. ఆ దేశం ఆమెది కాదు, ఆ యూదా దేశం ఆమెది కాదు. ఆమె ఏ దేశం అంటే మోయాబు దేశము. చెప్పండి, మోయాబు దేశము. కాబట్టి ఆమె బెత్లెహేముకి పరదేశిగా వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఆ పరదేశి ఉన్న ఆ రూతు బోయాజు పొలములో ఏం చేస్తుందంటే ఆ పరిగెను ఏరుకుంటుంది. పరిగెను ఏరుతుంది, కానీ పనికిరాని వాటిని ఆమె ఏరుకోలేదు. చెప్పాలి ఏంటి? పనికిరాని వాటిని ఏరుకోకూడదు. పనికిరానివంటే కొంతమంది ఇక్కడే ఉంటారు. ఆమె ఎలాంటిది, ఈయన ఎలాంటోడు, వీళ్ళు ఎలాంటి వాళ్ళు, వాళ్ళు ఎలాంటి వారు, వీళ్ళ మీద వాళ్ళ చాడీలు చెప్పుకోవడం, వాళ్ళ మీద వీళ్ళ చాడీలు చెప్పుకోవడం. వదినా ఆమె సంగతి నీకు తెలుసా? పిన్ని ఇతని సంగతి నీకు తెలుసా? ఇదేంటివి? చెప్పండమ్మా. పనికి రానివి ఇవి కాదు మనం రావడానికి. వీటి కోసం మనం రాకూడదు. వీటి కోసం వస్తే మన ఆత్మీయత ఎదగదు. వీటి కోసం వస్తే మన భక్తి జీవితం పాడైపోతుంది. క్రీస్తు రాకడ సమీపంగా ఉంది. నువ్వు ఆధ్యాత్మిక ఎదగాలంటే, క్రీస్తును చేరుకోవాలంటే, పరలోకములో ప్రవేశించాలంటే పనికి రానివి నీవు ఏరుకోకూడదు. హల్లెలూయా. నువ్వు ఏమి ఏరుకోవాలంటే పరిగెను ఏరుకోవాలి. గోధుమ పంటలో ఉన్న పరిగెను, యవల పంటలో ఉన్న పరిగెను అవి ఏరుకోవాలి, కానీ పనికి రాని వాటిని మనము ఏరుకోకూడదు. దయచేసి బాగా గమనించండి. నువ్వు అనుకుంటావు నేను చెప్పే మాటలు ఎవరు వినరు కదా అనుకుంటావు, కానీ దావీదు అంటున్నాడు, ప్రభువా నేను లేచుట, నేను పండుకొనుట, నేను ఆకాశంకి ఎక్కుట, నేను సముద్రం దిగుట, నేను మంచం మీద పండుకొనుట, నేను మాట్లాడుట, ఇవన్నీ కూడా నువ్వు వింటూనే ఉన్నావు, ఇవన్నీ కూడా నీకు తెలుసు అని కీర్తనలో దావీదు చెప్తూ ఉన్నాడు. ఒకవేళ మనం ఎవరి మీద చాడీలు చెప్తే ఎవరు వింటున్నారు? అది ఎవరి మీద చెడ్డ చెప్తే ఎవరు వింటున్నారు? దేవుడు వింటున్నాడు. జాగ్రత్త. ఈమె నా మాటలు కాదు, దేవుడు చెప్తున్న మాటలు. ఎందుకు నీ ఆత్మీయ జీవితంలో ఎదగలేకపోతున్నావు? దయచేసి బాగా గమనించండి. ఎప్పుడు కూడా పనికి రానివి మనం ఏరుకోకూడదు. పనికి రానివి ఎప్పుడు మనం మాట్లాడకూడదు. పనికి రానివి ఎప్పుడు మన జీవితంలో ఉండకూడదు. మనం పరిగేరుకోవాలి, కానీ పనికి రానివి ఎప్పుడు మనం ఏరుకోకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ రూతు ప్రవర్తన అనే అంశాన్ని మనం చూస్తున్నాం. ఆమె ప్రవర్తన అంత ఆశీర్వాదకరంగా ఉండడానికి
ఆమె ప్రవర్తన అంతా ఏమండి దీవెనకరంగా ఉండడానికి గల కారణం ఏమిటంటే, మొట్టమొదటిగా బోయాజు పొలములో ఏం చేస్తుంది? ఆవిడే పరిగెను ఏరుకుంటుంది. కాబట్టి మొదటి విషయం ఏమిటంటే పరిగెను ఏరుకొనుట. చెప్పండి. కాబట్టి ఆమె పరిగెను ఏరుకున్నట్లుగా ఈరోజు పరిగె అంటే దేవుని వాక్యానికి సూచనగా ఉంది. ఈ శుక్రవారం నేను దేవుని సన్నిధికి వచ్చాను. నాతో దేవుడు ఏ వాక్యం మాట్లాడాడు, ఏ వాక్యం దేవుడు నన్ను దర్శించాడు, ఏ వాక్యంతో దేవుడు నన్ను ప్రత్యక్షపరిచాడు, ఏ వాక్యంతో ప్రభు నన్ను సరిచేశాడు, ఏ వాక్యంతో ప్రభు నాతో మాట్లాడాడు, ఈ విషయం మనకు ఉండాలి. కానీ ఆవిడ ఏం చీర కట్టుకొచ్చింది, ఇతడు ఏ బట్టలు వేసుకొచ్చాడు, వాళ్ళు ఏం భోజనం చేశారు, వీళ్ళు ఏం కూర వండుకున్నారు, ఇలాంటి మాటలు మనకి ఉండకూడదు. ఆమేన్, హల్లెలూయా. ఇలాంటి మాటలు మనకు ఉండకూడదు. నువ్వు వచ్చింది దేవుని వాక్యం కొరకు, నువ్వు వచ్చింది దేవుని సన్నిధి కొరకు, నువ్వు వచ్చింది దేవుని ప్రతిబింబం కొరకు, నువ్వు వచ్చింది దేవుని దర్శనం కొరకు. వీటి కోసం చూడాలి. కానీ పనికి రాని వాటిని మనము ఏరుకోకూడదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి రూతు ఆ పరిగెను ఏరుకుంది. కాబట్టి బోయాజు ద్వారా ఆశీర్వాదాన్ని పొందుకుంది. బోయాజు ద్వారా ఏమండి మంచి సాక్ష్యం పొందుకుంది. బోయాజు ద్వారా షబాష్ అని ఓ మంచి గుర్తింపు తెచ్చుకున్నట్లుగా దేవుని వాక్యములో మనము చూస్తున్న బోయాజు యేసు క్రీస్తు ప్రభుల వారికి సాదృశ్యంగా ఉన్నాడు. అదే రీతిగా యేసు క్రీస్తు ప్రభుల వారు, నువ్వు వాక్యం వేరుకుంటున్నావా, నువ్వు వాక్యం వింటూ ఉన్నావా, నీ హృదయంలో వాక్యం ఉందా, లేకపోతే పనికిరాని ఉన్నాయని ఎవరు చూస్తున్నారు? పరం నుండి దేవుడు పరలోకము నుండి ఆయన చూస్తూ ఉన్నాడు. చూడండి, ఎముకలకు ఏమైనా దెబ్బ తగిలితే మనం హాస్పిటల్కి వెళ్తాం. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఎక్స్రే తీస్తారు. చూడండి, మన బాడీ ఎలాగే ఉంటుంది, కానీ ఎక్స్రే కిరణాలు లోపలికి వెళ్ళి ఆ ఎముకలు ఎలా విరిగిపోయాయా, ఆ ఎముకలు ఎలా మారిపోయాయా, ఎక్స్రే కిరణాలు లోపలికి వెళ్ళి చూపిస్తుంది. అంత పరిజ్ఞానం దేవుడు మానవుడికి ఇస్తే అంతకంటే జ్ఞానం కలిగిన వాడు దేవుడై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఆ దేవుడే ఈరోజు మనల్ని కూడా పరిశీలన చేస్తూ ఉన్నాడు. ఆ దేవుడే తన నేత్రాలతో మనల్ని చూస్తూ ఉన్నాడు. ఈ రాత్రికాల సమయమందు మన ప్రవర్తన సరిగా ఉండాలంటే మనము బోయాజు పొలము అని చెప్పే సంఘములో దేవుని వాక్యాన్ని మనం ఏం చేయాలి? వినాలి. అంటే దేవుని వాక్యాన్ని మనం సంపాదించుకోవాలి. చూడండి, ఒక ఆవిడే దేవుని మందిరానికి వెళ్ళి రకరకాల మనసులతో కొంతమంది ఉంటే, ఆమె మాత్రం ఏమంటే తీక్షణంగా భయభక్తులతో ఏం చేస్తుందో చూద్దాం. ఏమంటే అపొస్తలుల కార్యాలు 16వ అధ్యాయం 14వ వచనం మనం చదువుకుందాం. అప్పుడు లూదియా అను దైవ భక్తి గల ఒక స్త్రీ వినిచుండెను. ఆమె ఊదారంగు పొడిని అమ్ము తూతైరా పట్టణస్థురాలు. ప్రభువు ఆమె హృదయము తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. లేదా బాగా గమనించండి, ఇక్కడ కూడా ఒక సంఘం ఉంది. ఆ సంఘానికి కాపురు ఎవరంటే పౌలు. కాబట్టి ఆ సంఘములో చాలామంది స్త్రీలు ఉన్నారు. దయచేసి బాగా గమనించండి. అయితే లూదియా మాత్రం ఏం చేస్తుందంటే పౌలు చెప్తున్న వాక్యాన్ని జాగ్రత్తగా ఆమె వింటూ ఉంది. ఆ వాక్యాన్ని జాగ్రత్తగా ఏమంటే సమకూర్చుకుంటుంది. ఆ వాక్యాన్ని జాగ్రత్తగా తన హృదయంలో దాచుకుంటుంది. అందుకే ఆ వాక్యాన్ని దాచుకున్న కారణం బట్టి, ఆ వాక్యాన్ని సమకూర్చుకున్న కారణం బట్టి దేవుడు ఏం చేశాడంటే ఆ లూదియా హృదయాన్ని దేవుడు తెరిచాడు. హల్లెలూయా. మన హృదయం తెరవబడాలంటే, మన మనోనేత్రాలు వెలిగించబడాలంటే దేవుని వాక్యాన్ని మన హృదయంలో ఏం చేయాలంటే సమకూర్చుకోవాలి. ప్రియా తల్లి, నా ప్రియమైన వల్లరా, ఈ కడవర దినాల్లో దేవుని వాక్యం కావాలి. వాక్యం లేకపోతే మనం బలహీనలైపోతాం. వాక్యం లేకపోతే మనం కృషించిపోతాం. చూడండి, మనము ఒక పూట ఆహారం తినకపోతే ఏమవుతాం? నీరసం అయిపోతాం. శరీరంలో శక్తి ఉండదు, నడవడానికి శక్తి ఉండదు, అడుగులు మనం వేయలేకపోతాం, మాట మన నోటంటే రాదు, ఏ పని చేయనా మనం చేయలేం. ఎందుకంటే
మన శరీరం బలహీనంగా ఉంది కాబట్టి, ఒక పూట అన్నం తినకపోతే మన శరీరం బలహీనం అయిపోతే, మరి దేవుని వాక్యం మన హృదయంలో లేకపోతే మన అంతరంగ పురుషుడు ఏమవుతాడంటే బలహీనమైపోతాడు. ఎందుకంటే మనలో ఇద్దరు పురుషులు ఉన్నారు. ఒకటి బాహ్య పురుషుడు. బాహ్య పురుషుడు అంటే ఈ శరీరం. అంతరంగ పురుషుడు అంటే ఆత్మ. నీ ఆత్మ బలపరచబడాలంటే, నీ ఆత్మ బలంగా ఉండాలంటే, నీ ఆత్మ ప్రయాణం చేయాలంటే, నీ ఆత్మ అనేకమైన గొప్ప గొప్ప కార్యాలు చేయాలంటే ఆత్మకు బలాన్ని సమకూర్చాలి. ఆత్మకు బలం ఎలా వస్తుందంటే దేవుని వాక్యము మన హృదయంలో దాచుకోవడం బట్టి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ మంచి రాత్రికాల సమయమందు ఆ లూదియా ఏ విధంగా అయితే వాక్యాన్ని సంపాదించుకుంది, ఆ వాక్యం సంపాదించుకోవడం బట్టి దేవుడు ఆమె హృదయాన్ని ఏం చేశాడు? తెరిచాడు. ఎప్పుడైతే హృదయాన్ని తెరిచాడో ఆమెలో మార్పు కలిగింది. అయ్యో, నా భర్తకు రక్షణ లేదే, నా పిల్లలకు రక్షణ లేదే అని గుర్తించి చివరికి పౌలును తన ఇంటికి తీసుకువెళ్ళి భర్తకి పిల్లలకి సువార్త వినిపించి పౌలు ద్వారా వారికి బాప్తీసాలు కూడా తీసుకున్నట్లుగా దేవుని వాక్యములో మనము చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. అంత గొప్ప కార్యం జరగడానికి కారణం ఏమిటంటే ఇక్కడ లూదియా కూడా దేవుని వాక్యాన్ని ఆమె సంపాదించుకున్నది. ప్రియులారా, ఈ మంచి రాత్రికాల సమయమందు దేవుని సన్నిధిలో ఉండే మనము కూడా ఇక్కడ రూతులాగా లూదియాలాగా దేవుని వాక్యాన్ని మనము సంపాదించుకోవాలి. చూడండి, ఒక మాట చూద్దాం. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయము పిల్లల తొందరగా 39వ వచనాన్ని మనం చదువుకుందాం. అయితే ఒకడు కోరాకులు ఏరుటకు పొలములోనికి పోయి వెర్రి ద్రాక్ష చెట్టును చూచి దాని గుణమెరుగక దాని తీగలు తెంపి ఒడి నిండా కోసుకొని వచ్చి వాటిని తినుటకు వారు వడ్డించగా ప్రవక్తల శిష్యులు చూచి, దైవజనుడా, కుండలో విషమున్నదని కేకలు వేసి దానిని తినక మానిరి. చాలన ప్రియులరా, ఈ 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయము 39వ వచనాన్ని మనం చూస్తే ఇక్కడ ఒకడు పొలంలోకి వెళ్ళి ఏం చేశాడు? తన గుణం ఎరుగక ఏమండి ఆ ఒడి నిండా ఆకులు తీసుకొచ్చి ఆ కుండలో వేసి కూర తయారు చేసేటప్పుడు ఆ కుండలో ఏముందట? విషం ఉన్నది అని చెప్తున్నారు. దయచేసి బాగా గమనించండి. అంటే ఈ వ్యక్తి ఏం చేశాడంటే ఏరుకున్నాడు, దాని గుణం ఎరుగక, అంటే అది మంచిదా, అందులో విషం ఉన్నదా, ఏమండి అది జీవం ఇస్తుందా, లేకపోతే అది మంచిదా, చూసట ద్వారా తెచ్చుకోవడం ద్వారా నాకు క్షేమం కలిగిస్తుందా అనే గుణం ఎరుగక ఏం చేశాడంటే ఆ విషపు ఆకులన్నీ కూడా ఒడి నిండా తీసుకొచ్చి కుండలో వేసి కూర తయారు చేసే సమయంలో ఆ శిష్యులు తినే సమయంలో వాళ్ళు అంటున్నారు, దైవజనుడా, ఈ కుండలో ఏముంది? విషం ఉన్నది. అలా విషం ఉండడానికి కారణం ఏమిటంటే తను ఆ ఏరుకునే వ్యక్తి ఏం చేశాడంటే ఆ కూరాకులు ఏరేటప్పుడు అవి విషపు ఆకులు, వెర్రి ద్రాక్ష ఆకులు ఏం చేశాడంటే ఒడి నిండా తీసుకొచ్చాడు. కానీ ఆ వెర్రి ద్రాక్ష ఆకులు నిజంగా ఇవి మంచివేనా, లేకపోతే ఇవి క్షేమం కలిగిస్తాయా, ఇవి నాకు మేలు కలిగిస్తాయా, ఇవి నా ఆత్మీయ అభివృద్ధికి క్షేమాన్ని కలిగిస్తాయా అనే ఆలోచన లేకుండా ఏం చేశాడంటే ఆకులన్నీ తీసుకొచ్చి ఆ కుండలు వేసేసాడు. కాబట్టి ప్రియులరా, ఈరోజు దేవుని వాక్యం వింటున్న మనం కూడా ఇది దేవుని వాక్యమా, నేను వింటుంది దేవుని వాక్యమేనా, నా క్షేమాన్ని కలిగించే దేవుని వాక్యం, ఈ వాక్యాన్ని నేను సమకూర్చుకోవాలి. కాబట్టి పనికిరానివి నేను సమకూర్చుకోకూడదు, నా జీవితాన్ని నాశనం చేసేవి నా హృదయంలోనికి రానేయకూడదు. నా హృదయంలో ఏముండాలంటే దేవుని వాక్యం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ వెర్రి ద్రాక్ష చెట్టు ఆకు కోసుకెళ్ళే వ్యక్తి ఏం చేశాడంటే ఆ విషాన్ని కలిగినట్లుగా మనము చూస్తూ ఉన్నాం ప్రియులారా. కాబట్టి ఈ రోజున మనము దేవుని వాక్యాన్ని సమకూర్చుకోవాలి, కానీ దేవుని వాక్యాన్ని మనం సిద్ధపరచుకోవాలి. కానీ మనము లోక విషయాలు, పనికిరాని విషయాలు,
ఏమండి మన జీవితాన్ని నాశనం చేసే విషయాలు ఎంత మాత్రము కూడా మన హృదయములో అవి ఉండకూడదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి రూతు ప్రవర్తన ఏమండి బాగా ఉండడానికి కారణం ఏమిటంటే, ఒకటి, ఆమె ఏమండి బోయాజు పొలములో పరిగెను ఏరుకొనును. కాబట్టి పరిగంటే ఏమిటి? దేవుని వాక్యాన్ని మనము కలిగి ఉండాలి అని మనకు అర్థమైంది. రెండో విషయాన్ని మనం చూస్తే, ఆమె పనికత్తెల యొద్ద ఏమంటే నిలకడగా ఉండుట అని మనం చూస్తాం. రెండో విషయం ఏమిటి? పనికత్తెల యొద్ద నిలకడగా ఉండుట. మన భాషలో చెప్పాలంటే నమ్మకంగా ఉండుట అని అర్థం. కాబట్టి ఇక్కడ పనికత్తెల దగ్గర అంటే బోయాజు పొలములో ఎంతోమంది పనివారు ఉన్నారు. పనికత్తెలు ఉన్నారు, పనివారు ఉన్నారు. పనివారు అంటే పురుషులు, పనికత్తెలు అంటే ఆడవారు. కాబట్టి ఆడవారు ఉన్నారు, అలాగే మగవారు కూడా ఉన్నారు. అయితే వారి దగ్గర రూతు ఎలా ఉందంటే నమ్మకంగా ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ రోజున ఒక దేవుని బిడ్డగా, ఒక దేవుని సన్నిధిలో, కాబట్టి రక్షణ పొందుకున్న వ్యక్తిగా ఈరోజు సంఘములో కానీ, ఈరోజు సమాజంలో కానీ, ఈరోజు వీధిలో కానీ, నువ్వు ఉంటున్న ఇంటిలో కానీ నువ్వు ఎలా ఉండాలంటే నమ్మకంగా ఉండాలి. హల్లెలూయా. చూడండి, నమ్మకస్తుడికే ఏమండి ఆ క్యాష్ తాళాలు ఇస్తారు. ఒకసారి ఒక షాప్కి వెళ్ళాం మేము వైజాగ్లో ఒక షాప్కి వెళ్తే సుమారుగా మధ్యాహ్నం 2 గంటల టైంలో వెళ్ళప్పుడు అక్కడ ఒక పనిచేసే వ్యక్తి ఉన్నాడు. పనిచేసే వ్యక్తి వెళ్ళగానే అక్కడ అంటున్నాడు, మా ఓనర్ గారు లేరండి, భోజనానికి వెళ్ళారు అని చెప్పాడు. సరే బాబు, మరి ఈ వస్తువు అమ్ముతావా అంటే అమ్ముతానండి అన్నాడు. మరి ఆ డబ్బులు ఒకవేళ మేము ఎక్స్ట్రా ఇస్తే చిల్లర ఇవ్వడానికి మరి క్యాష్ లాక్ నీ దగ్గర లేదేమో అంటే అబ్బాయి అన్నాడు, లాకు ఆ క్యాష్ ఆ లాక్స్ కూడా నా దగ్గరే ఉన్నాయని అన్నాడు. ఎవరైనా పనివాడు, ఓనర్ గారు లేరు, భోజనానికి వెళ్ళారు. కానీ పనివాడి దగ్గర ఏమున్నాయి? తాళాలు ఉన్నాయి. చూడండి, క్యాష్ తాలూకా తాళాలు ఈ అబ్బాయి దగ్గర ఉన్నాయి. షాపులో ఉన్న మెటీరియల్స్ మీద ఈ కుర్రడికే అప్పగించబడ్డాయి. అంటే అర్థం ఏంటి? ఈ అబ్బాయి నమ్మకస్తుడు కాబట్టి 20 సంవత్సరాలు బట్టి అక్కడ పనిచేస్తున్నాడట. నేను 20 సంవత్సరాలు బట్టి ఈ షాప్లో పనిచేస్తున్నానండి, ఒక పనివాడిగా ఉన్నానండి. ఈరోజు నా ఓనర్ గారు లేకపోతే నా యజమానుడు నన్నెంతో నమ్మాడు కాబట్టి నేను అతనికి ఎక్కడ కూడా నమ్మక ద్రోహాన్ని నేను చేయకూడదు అని తన నమ్మకత్వాన్ని గురించి చెప్పడం బట్టి మాకు నిజంగా చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే ఎక్కడ చూసినా ఏమంటే క్యాష్ లాక్స్ తాళాలు ఎక్కడ ఉంటాయి? ఎవరి దగ్గర ఉంటాయి? ఎక్కువ శాతం ఎవరి దగ్గర ఉంటాయి? వాన దగ్గర ఉంటాయి, లేకపోతే వాళ్ళ కొడుకుల దగ్గర ఉంటాయి, లేకపోతే ఆ సొంత వాళ్ళ దగ్గర ఉంటాయి, లేకపోతే రక్త సంబంధికుల దగ్గర ఉంటాయి, వాళ్ళు స్నేహితుల దగ్గర ఉంటాయి, ఎవరి దగ్గర ఉంటాయి. కానీ పనివారి దగ్గర మాత్రం ఉండవు. కానీ ఆ పనివాడి దగ్గర ఈ తాళాలు ఉన్నాయంటే అర్థం ఏంటి? ఎంతో నమ్మకంగా ఉన్నాడని అర్థం. ప్రియులరా, అదే రీతిగా ఈరోజు దేవుని బిడ్డలుగా సంఘములో కానీ, మన కుటుంబంలో కానీ, మన సమాజంలో కానీ మనం ఎలాగ ఉండాలంటే నమ్మకస్తులుగా ఉండాలి. అందుకే సంఖ్యాకాండం 12వ అధ్యాయము 7వ వచనం మనం చదువుకుందామా? అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. చదువునా, నేను గూఢ భావములతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, 20 లక్షల మంది ఇజ్రాయేల్లో ఎంతమంది అమ్మా? అందరూ మాట్లాడాలి. ఎంతమంది? 20 లక్షల మందిలో మోషే కంటే జ్ఞానం కలిగిన వారు లేరా? మోషే కంటే తెలివి కలిగిన వారు లేరా? మోషే కంటే చక్కగా పనిచేసేవారు లేరా? మోషే కంటే మాట చాతుర్యం కలిగిన వారు లేరా? చాలామంది ఉన్నారు. కానీ నమ్మకమైన వాడు మాత్రం మోషే ఒక్కడే దేవునికి కనిపించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుడు చూడండి, అందుకే మోషేకే నాయకుడిగా ఆ బాధ్యత అప్పగించాడంటే, ఒక లీడర్గా దేవుడు అప్పగించాడంటే మోషేలో దేవుడు ఏం చూశాడు? నమ్మకాన్ని చూశాడు. అమ్మా, దయచేసి బాగా గమనించండి. నీ భర్త నేను చూడలేకపోవచ్చు, లేక నీ భార్య నేను చూడలేకపోవచ్చు, నీ పిల్లలు నేను చూడలేకపోవచ్చు, నీ సొంత వారు, నీ కన్నవారు, నీ తోడబుట్టిన వారు నేను చూడలేకపోవచ్చు. కానీ ఎవరు చూస్తున్నారు? అది దేవుడు చూస్తున్నాడు. కాబట్టి ఆ దేవునికి మనం ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మీ ఆయన
కాయగూరలు కొనమని 1000 రూపాయలు ఇచ్చాడు అనుకో, మీరేం చేస్తారు? మా ఆయనే కదండి, 900 రూపాయలు లేకపోతే 999 రూపాయలు నువ్వు కొన్నావు, ఇంకెంత మిగిలింది? ₹1 నువ్వు అనుకుంటావు ₹1 కదా, మా ఆయనకి ఎందుకు లెక్కలు చెప్పాలనుకుంటావు. కానీ ఆ ₹1 విషయంలో ఆయన ఆలోచన చేస్తాడు. మా ఆవిడికి 1000 రూపాయలు ఇచ్చాను, కానీ ఎంత కొన్నదో చెప్పలేదు, ఎంత మిగిలిందో చెప్పలేదు అంటే ఈవిడి చాలా నమ్మక ద్రోహి అనుకుంటాడు ఆయన. అమ్మ నిజం, వాస్తవం. నువ్వు రూపాయి దగ్గర నీకు నమ్మకం లేకపోతే నీకు 10,000 ఏమి ఇస్తాడు ఆయన అనుకుంటాం. మా ఆయన తెలియదు అనుకుంటాం, ఆయన తెలియక లోపల లెక్కలు వేసుకుంటాడు ఆయన. నీకు ఎంత ఇచ్చాడో, ఎంత ఖర్చు పెడుతున్నావో ఆయన లోపల లెక్కలేసుకుంటాడు. ఆయన అంత అమాయకుడేం కాదు, ఆయన అంత తెలివి తక్కువడేం కాదు. కాబట్టి లెక్కలేస్తాడు, నీ నమ్మకత్వాన్ని చూస్తాడు. నీకు 1000 రూపాయలు ఇచ్చాడు అనుకో, ఖచ్చితంగా నువ్వు ఏం చేస్తావు? చిల్లరతో సహా అప్పగించావు అనుకో, ఇదిగండి 50 రూపాయలు దీనికైంది, 100 రూపాయలు దానికైంది, 200 రూపాయలు దానికైందని లెక్కలు చెప్పి ఏమంటే పైసలతో సహా అప్పగించావు అనుకో, అప్పుడు అనుకుంటాడు నా భార్య బంగారం అనుకుంటాడు. ముందు ఏమనుకుంటాడు? నా భార్య బంగారం అనుకుంటాడు. అలా చెప్పకపోతే నా భార్య దౌర్భోగ్య అనుకుంటాడు ఆయన, దౌర్భోజి అనుకుంటాడు ఆయన. ఏమన్నా తిట్లకి రావండి బాబు. కాబట్టి అలాగ ఉండకూడదు. ఎలాగ ఉండాలి? చెప్పాలి ఎలాగ ఉండాలి? నమ్మకంగా ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నమ్మకంగా మనం ఉంటే మన దేవుడు ఎంతైనా ఉన్నతమైన స్థితిలోనికి ప్రభు మనలను నడిపిస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ రెండో విషయం ఏమంటున్నాడంటే, పని కత్తెల యొద్ద నిలకడగా ఉండుట. మన భాషలో చెప్పాలంటే నమ్మకంగా ఉండుట. కాబట్టి ఈ రాత్రికాల సమయమందు దేవుని సంఘములో, మరి నీ కుటుంబంలో కానీ, దేవుని సంఘములో కానీ, సమాజంలో కానీ మనకు ఆ నమ్మకం అనేది మనకు ఉన్నదా? ఆ నమ్మకత్వాన్ని మనం కలిగి ఉన్నామా? నీ సంఘ కాపరి కూడా నేను చూసినప్పుడు, ఓ నిజంగా ఈ వ్యక్తి నమ్మకస్తుడండి, కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, ఎటువంటి పరిస్థితులు వచ్చినా ఇతను లోకములకు వెళ్ళడు, దేవుళ్ళలోనే ఉంటాడు, చావైనా చస్తాడు అని నీ కాపరి కూడా నీ నమ్మకత్వాన్ని గుర్తించాలా. దేవుడు కూడా నీ నమ్మకత్వాన్ని గుర్తించాలా. అప్పుడే నువ్వు నమ్మకస్తుడు అనిపించుకుంటావు, అప్పుడే నువ్వు నమ్మకస్తురాలివి అనిపించుకుంటావు. ఎందుకంటే నీవు నమ్మకంగా ఉంటే. అందుకే ఏమంటే సామెతలు 28వ అధ్యాయము 20 వచ్చి చూస్తే, నమ్మకమైన వారికి మెండైన దీవులు కుమ్మరిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఎవరికి ఇస్తాడు దేవుడు మెండైన దీవులు? నమ్మకమైన వారికి దేవుడు ఇస్తాడు. కాబట్టి అలాంటి దీవులు మనం పొందుకోవాలంటే మనము దేవుని ఎదుట ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రికాల సమయమందు రూతు జీవితాన్ని మనకు పరిచయం చేస్తున్నాడు. రూతు జీవితాన్ని మనకు అలా ప్రభు చూపిస్తున్నాడు. ఆమె ప్రవర్తన ఎలా ఉందంటే, ఒకటి ఆమె పరిగెను ఏరుకొనుట అనేది మనం చూస్తాం. రెండవది పనికత్తుల యొద్ద నిలకడగా ఉండుట అని మనం చూస్తాం. మూడవ మాట చూసి మనం ముగించుకుందాం. మూడవది మనం చూస్తే అత్త ఇంట నివసించుట. చెప్పండి, అత్త ఇంట నివసించుట అని మనం చూస్తున్నాం. కాబట్టి అత్త ఏంటంటే, తన అత్త ఎవరంటే నయోమి. బాగా గమనించండి, ఇక్కడ ఏమండి అందరూ జాగ్రత్తగా వినండి. ఇక్కడ మనం చూస్తే అత్త ఇల్లు ఉంది, అలాగే కన్నవారి ఇల్లు కూడా ఉంది. చెప్పండి, అత్తవారి ఇల్లు ఉంది, కన్నవారి ఇల్లు ఉంది. చూడండి, ఇప్పుడు అత్తవారి ఇల్లు ఏది అంటే సంఘం. అత్తవారి ఇల్లు ఏది? సంఘం. కన్నవారి ఇల్లు ఏది? లోకం. అది కరెక్ట్. ఎవరు చెప్పారు? లోకం. ఎలాగే లోకమో చెప్తాను, వినండి బాగా. అమ్మా, కన్నవారి ఇల్లు ఏది? లోకం. అత్తవారి ఇల్లు ఏది? ఇప్పుడు ముందు కన్నవారి ఇల్లు చూసుకుందాం. ఉదాహరణకి కన్నవారి ఇంట్లో కూతురు ఏమండి ఇంట్లో ఏం చేస్తుందంటే 9 వరకు లేవదు. అప్పుడు తల్లి అంటది, నా బుజ్జే, నా కన్నే, లెగునాయినా లెగమ్మ, నా బంగారమే అంటది. ఆ జొల్లీలు కార్చుకుంటుంది, ఆ కళ్ళలో నీళ్ళు వస్తాయి, ఆ పుసులు కనిపిస్తాయి. అనే సరే తల్లి ఏమంటది? చెప్పండి అమ్మా, నా బంగారమే అంటది. 9కి లేచినా, నువ్వు 10 గంటలు లేచిన ఏమంటది? నా బంగారం అని చెప్పి నీ దగ్గర బెడ్ కాఫీ తీసుకొస్తుంది. ఏమంటే బెడ్ టీ తీసుకొస్తుంది. ఎవరు?
అమ్మ. కాబట్టి ఏ ఇల్లు అది? కన్నవారి ఇల్లు. కన్నవారి ఇంట్లో నువ్వు ఏ టైంకి లేసినా నిన్ను అడిగే లెక్క ఎవ్వరు కూడా, ఒకరు అడిగితే తిరగబడే పరిస్థితి ఉండొచ్చు, ఏమంటే నిన్ను అడిగే పరిస్థితి ఉండదు. కాబట్టి కన్నవారి ఇంట్లో ఎలా ఉంటావు? చాలా సేఫ్టీగా ఉంటావు. అందుకే లోకంలో నువ్వు తిరిగినా, నువ్వు త్రాగినా, నువ్వు సినిమాకి వెళ్ళినా, నువ్వు సీరియల్ చూసినా, నువ్వు కైన్యాలు వేసినా, నువ్వు గంజాయి తాగినా ఎవరు అడిగేవారు? అదే నువ్వు జీవితాన్ని మార్చుకొని త్రాగుడు విడిచిపెట్టేసి, గంజాయిని విడిచిపెట్టేసి, ఏమంటే అన్ని చెడు వ్యసనాలు విడిచిపెట్టేసి దేవుణ్ణి నమ్ముకొని బాప్తిజం తీసుకొని దేవుని దగ్గరికి వస్తే చెప్పండి, లోకం ఏమంటుంది? ఓ నువ్వు కూడా దిగిపోయావా? ఏమండి నువ్వు కూడా దిగిపోయావా అంటే, ఏది దిగిపోయడానికి సముద్రమా, లేదా ఇదేది చెరువా, లేదా ఇదేది కాలువా? ఏమండి ఉన్న సత్యం మనం చెప్తే కొంతమందికి ఆ మనసు నచ్చదు వాళ్ళకి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి కన్నవరిల్లేది లోకం. లోకంలో ఎలాగున్నా సరే ఎవరు అడిగే ప్రసక్తి, ఎలా తిరిగినా, ఎలా మాట్లాడినా, ఎలా త్రాగినా, ఎలా బ్రతికినా, ఎలా పడిపోయినా, ఎలా చెడిపోయినా ఎవ్వరు కూడా అడిగే ప్రసక్తి లేదు. కానీ అత్తవారిల్లేది అది సంఘం. ఇప్పుడు సంఘానికి వచ్చిన తర్వాత అత్తవారింట్లో ఏముంటుంది? ఫ్రీడమ్ ఉంటుందా? స్టీఫెన్ పాల్, ఫ్రీడమ్ ఉండదు నాన్న. అత్తవారింట్లో క్రమశిక్షణ ఉంటుంది. ఉదాహరణకి కోడలు పెళ్ళి ఏమంటే అత్తవారింటికి వచ్చింది అనుకో, కన్నవారి ఇంట్లో 9 గంటలు లేచినట్లు అత్తవారింట్లో లేస్తే సుప్రభారతం వస్తుంది. ఇక మీ అమ్మ అందుకే కన్నదా, మీ నాన్న అలాటోడు, మీ అమ్మ ఇలాంటిది, మీ తాతలు అలాంటోడు అని చెప్పి తిడితేసరికి చాలా ఇబ్బందులు. కాబట్టి అత్తవారింట్లో ఎప్పుడు లేవాలి? 6 గంటలకి 5 గంటలకి లేవాలి. లేకపోతే ఎన్నో సీవట్లు ఉంటాయి, లేకపోతే భర్త ద్వారా దెబ్బలు కూడా ఉంటాయి. కాబట్టి అత్తవారింట్లో ఏముంటుంది? క్రమశిక్షణ ఉంటుంది. ఎప్పుడు పడితే అప్పుడు లేవడానికి లేదు. వంట చేయకపోతే ఒప్పుకోరు, పని చేయకపోతే ఒప్పుకోరు, పాత్రలు తోమకపోతే ఒప్పుకోరు, బట్టలు ఉతకపోతే ఒప్పుకోరు. కాబట్టి అత్తవారింట్లో ఏముంటుంది? క్రమశిక్షణ. హల్లెలూయా. అత్తవారిల్లు అంటే సంఘం. కాబట్టి సంఘములో కూడా క్రమశిక్షణ ఉంటుంది. సినిమాలు చూడడానికి లేదు, సీరియల్ చూడడానికి లేదు, చెడు వ్యసనాలు చేయడానికి లేదు, ఏమండి లేకపోతే లోక సంబంధమైన ఏమండి అలవాట్లకి బానిసయడం, ఏమంటే దేవుని వాక్యం ఒప్పుకోదు. కాబట్టి సంఘంలో ఏముంటుంది? క్రమశిక్షణ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి రూతు అత్త ఇంట ఏమైంది? నివసించింది. అంటే అత్త ఇల్లు అంటే సంఘము. అంటే సంఘములో ఆత్మీయంగా ఆమె పెరిగింది. ఈరోజు నీవు కూడా సంఘములో ఎలా పెరగాలంటే ఆత్మీయంగా నువ్వు పెరగాలి. నీ జీవితం పూర్తిగా మార్చుకోవాలి, నీ బ్రతుకు పూర్తిగా మార్చుకోవాలి. అలాగే ఆత్మీయ పెరిగితే నీ జీవితం ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. చూడండి, ఒక వ్యక్తి సంఘములో ఎలా పెరిగాడో, ఏం సంపాదించుకున్నాడో చూద్దాం. అపోస్తుల కార్యాలు 18వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుందాం త్వరగా. అపోస్తుల కార్యాలు చదవమ్మా. అక్కడి నుండి వెళ్ళి దేవుని యందు భక్తి గల తీతుయు యూస్తు అనే ఒకని ఇంటికి వచ్చాను. అతని ఇల్లు సమాజ మందిరములో ఆనుకొని ఉండెను. ఆ సమాజ మందిరపు అధికారి అయిన క్రిస్పు తన ఇంటి వారందరితో కూడా ప్రభునందు విశ్వాసముంచెను. హల్లెలూయా. లేదా ఈ అపోస్తుల కార్యాలు 18వ అధ్యాయము 7వ వచనం మనం చూస్తే ఇక్కడ ఒకని ఇల్లు సమాజ మందిరానికి ఆనుకొని ఉంది. సమాజ మందిరం అంటే సంఘం అని అర్థం. చెప్పండి, సంఘం. అది అంటే ఒక మందిరానికి ఆనుకొని ఉంది ఆయన ఇల్లు. కాబట్టి మందిరానికి ఆనుకున్న కారణం బట్టి ఆ మందిరంలో లేక సంఘములో ఏ ప్రార్థన జరిగినా, ఉపవాస కూడికి జరిగినా, ఉజ్జీవ కూడికి జరిగినా, ఏమండి సభలు జరిగినా, మీటింగ్స్ జరిగినా, ఏ కార్యక్రమం జరిగినా ఈ కుటుంబంతో కలిసి ఈ సంఘములో ఏం చేస్తాడంటే క్రమశిక్షణ కలిగి ఆయన ఎదుగుతూ ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి సంఘములో క్రమశిక్షణ కలిగి ఉన్నాడు కాబట్టి, ఆత్మీయంగా ఎదుగుతున్నాడు కాబట్టి చివరికి ఆయన ఏం సంపాదించుకోడంటే భక్తి సంపాదించుకున్నాడు. చెప్పండి. అందుకే బైబిల్ అంటుంది భక్తి కలిగిన తీతు యూస్తు అని ఉంది. ఎవరైనా
ఆ, భక్తిని సంపాదించుకున్నాడు ఆయన. అంటే కారణం ఏంటి? సంఘములో క్రమశిక్షణలో కలిగి ఉన్నాడు కాబట్టి, సంఘములో వాక్యాన్ని తన హృదయంలో దాచుకున్నాడు కాబట్టి, సంఘంలో జరిగిన ప్రతి కార్యములో కూడా సాహసం కలిగి ఉన్నాడు కాబట్టి, ఆయన ఏం సంపాదించుకున్నాడంటే భక్తిని సంపాదించుకున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రికాల సమయమందు అలాగే మనం కూడా సంఘములో క్రమశిక్షణ కలిగి ఆత్మీయత కలిగి మనము ఆత్మీయంగా ఎదుగుతూ ఉంటే మనం కూడా ఏం సంపాదించుకుంటాం? భక్తిని సంపాదించుకుంటాం. ఈ భక్తి మనకి ఏం చేస్తుందంటే, యోబు గ్రంథం చూద్దాం. చూడండి, యోబు గ్రంథం 4వ అధ్యాయము 6వ వచనం. నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా, నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? అంటే భక్తి అనేది మనం సంపాదించుకుంటే ఈ భక్తి మనకి ఏం చేస్తుందంటే ధైర్యము కలిగిస్తుంది. ఎటువంటి ఆటుపోట్లు వచ్చినా, ఎటువంటి శోధనలు వచ్చినా, ఎటువంటి రోగాలు వచ్చినా, ఎటువంటి కష్టాలు వచ్చినా, ఎటువంటి నిందలు వచ్చినా, ఎటువంటి అవమానాలు వచ్చినా ఈ భక్తి మనకేం చేస్తుంది? ధైర్యం కలిగిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇటువంటి గొప్ప అనుభవాల్ని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనకు నేర్పిస్తున్నాడు. కాబట్టి మనము సంఘములో క్రమశిక్షణ కలిగి ఆత్మీయత కలిగి మనం ఎదుగుతున్నప్పుడు ఏం సంపాదించుకుంటాం? భక్తిని సంపాదించుకుంటాం. ఇక్కడ రూతు కూడా ఆ విధంగా అత్త ఇంట నివసించిన కారణం బట్టి ఆమె కూడా చక్కటి భక్తి కలిగి, చక్కటి ప్రవర్తన కలిగి, చక్కటి విశ్వాసం కలిగి ఆమె జీవించిన విధానాన్ని బట్టి బోయాజు ఆమె మెచ్చుకున్నట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రికాల సమయమందు ఈ రూతు గ్రంథము ద్వారా 2వ అధ్యాయము 23వ వచనము ద్వారా ఇక్కడ అంశం ఏమిటంటే రూతు ప్రవర్తన. రూతు ప్రవర్తన ఎలా ఉందని మనం తెలుసుకున్నాం. మొట్టమొదటిగా మనం చూస్తే ఆమె రూతు బోయాజు పొలములో ఏం చేసింది? పరిగెని ఏరుకుంది. కాబట్టి ఆమె పరిగెని ఏరుకున్నట్లుగా ఈరోజు మనం దేన్ని సమకూర్చుకోవాలి? వాక్యాన్ని సమకూర్చుకోవాలి. వాక్యాన్ని మనం సంపాదించుకోవాలి. రెండవది మనం చూస్తే ఆమె పనికత్తెల యొద్ద నిలకడగా ఉండుట, అంటే నమ్మకం కలిగి జీవించుట. అదే నమ్మకాన్ని ఈరోజు మనం కూడా కలిగి జీవించాలి. మూడవది మనం చూస్తే ఏమంటే అత్త ఇంట నివసించుట. అత్త ఇల్లు ఏది? సంఘము. సంఘములో క్రమశిక్షణ కలిగి, సంఘములో ఆత్మీయత కలిగి, సంఘములో ప్రార్థనా జీవితం కలిగి మనం ఎదిగినప్పుడు ఏం సంపాదించుకుంటామంటే భక్తిని మనం సంపాదించుకుంటాం. ఆ భక్తి మనకి ఏం చేస్తుందంటే ధైర్యం ఇస్తుంది. ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా, ఎటువంటి శ్రమలు ఎదురైనా, ఎటువంటి శోధనలు ఎదురైనా, ఎటువంటి అవమానాలు వచ్చినా అలాంటి పరిస్థితుల్లో ఈ భక్తి మనకి ఏం చేస్తుంది? ధైర్యం కలిగిస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రి అలాగ మనం ఉండాలి. కానీ ఏదో మనం అలవాటు ప్రకారంగా వచ్చి వెళ్ళిపోతే మనం ఏమీ సంపాదించుకోలేం. చూడండి, ఒక వ్యక్తి అలవాటు ప్రకారంగా వచ్చేవాడు ప్రార్థనకి, అలవాటు ప్రకారంగా వచ్చేవాడు ప్రార్థన ఆరాధనకి, అలవాటు ప్రకారంగా వచ్చేవాడు ప్రార్థనకి. చూడండి ఆ వ్యక్తి ఏం సంపాదించుకుంటూ చూద్దాం. చూడండి ఒకసారి అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయము త్వరగా చదువుకుందాం. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయము 21, 22 చదువుకుందాం మనం. నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు కనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. కాబట్టి ఈ చెడుతనం మానుకొని మారు మనసు పొంది ప్రభువును వేడుకొనుము. ఒకవేళ నీ హృదయ ఆలోచన నీవు ఘోర దుష్టత్వములోను దుర్నీతి బంధకములోను ఉన్నట్లు నాకు కనబడుచున్నదని చెప్పాను. అందుకు సీమోను, మీరు ఏదియు నా మీదికి రాకుండా మీరే నా కొరకు ప్రభువును వేడుకొనులని ప్రకటించారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఒక పెద్ద పట్టణం ఉంది. ఆ పట్టణం ఏమిటంటే సమరయ పట్టణము. చెప్పండి.
సమరయ పట్టణంలో ఒక సంఘం ఉంది. ఆ సంఘములో దైవ సేవకులు ఎవరంటే పేతురు, యోహాను ఆదివారం వచ్చి వాక్యం చెప్తున్నారు సంఘంలో. అది సమరయ పట్టణం. అయితే ఆ సంఘములో గాడి సీమోను ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయనేమో అలవాటు ప్రకారంగా సంఘానికి వచ్చేవాడు. ఏదో ఈ చెవితో విని ఆ చెవితో విడిచిపెట్టేవాడు. కాబట్టి వచ్చిపోతుండేవాడు. కాబట్టి ఆయన ఆత్మీయతలో కానీ, భక్తిలో కానీ, ఆధ్యాత్మిక జీవితంలో కానీ ఆత్మ సంబంధమైనది ఏది కూడా ఆయన సంపాదించలేకపోయాడు. కాబట్టి అక్కడ పేతురు అంటున్నాడు, ఓ సీమోనా, నీ వస్తున్నావు కానీ వెళ్ళిపోతున్నావు కానీ నీ హృదయంలో మార్పు లేదు, నీ మనస్సులో సరైన తీర్మానం లేదు. నువ్వు అలవాటు ప్రకారంగా వచ్చి వెళ్ళిపోతున్నావు. కాబట్టి నువ్వు ఏమీ సంపాదించుకోలేకపోయావు. నువ్వు ఏమీ ఎందుకు సంపాదించుకోలేవంటే నీ హృదయం దేవుని ఎదుట సరైనది కాదు అంటున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనము సీమోన్లాగా ఉండకూడదు. మనం ఎవరిలాగా ఉండాలంటే ఇదిగో ఇక్కడ రూతులాగా ఉండాలి. తర్వాత తీతు యూస్తులాగా మనం ఉండాలి. అలా ఉన్నప్పుడు మన ఆత్మీయ జీవితం ఆశీర్వాదకరంగా మారుతుంది. పిల్లల బాగా గమనించండి. నీకు ఉద్యోగం ఇచ్చింది ఎవరు? దేవుడు. నీకు వివాహం చేయాలంటే ఎవరు చేస్తారు? దేవుడు. నీకు ఆశీర్వాదం ఇవ్వాలంటే దేవుడు. నీ జీవితాన్ని దీవెనకరంగా మార్చాలంటే అది దేవుడు చేస్తాడు. చూడండి, చెప్పాలంటే అక్కడ బోయాజు చెప్పాలంటే బెత్లెహేములో ఏమండి అందగత్తులు ఎంతమంది లేరు? చెప్పాలంటే అందరికంటే గొప్ప ధనవంతుడు ఎవరు? బోయాజు. ఎందుకంటే భూస్వామి, కోటీశ్వరుడు, లక్షాధికారి, గొప్ప ధనవంతుడు. కాబట్టి ధనవంతుడు కోరుకోవాలంటే ఎంతోమంది అందగత్తులు వస్తారు, ఎంతోమంది లక్షాధికారులు వస్తారు. అతని వివాహం చేసుకోవడానికి క్యూలో ఉంటారు. కానీ అతడు మామూలు మనిషి కాదు. ఏది జరగాలని సరే దేవుని చిత్తాన్ని కనిపెట్టేవాడు. చెప్పండి. కొంతమంది వివాహాలు ఎందుకు ఫెయిల్ అయిపోతానో తెలుసా? కొంతమంది జీవితాలు ఎందుకు నాశనం అయిపోతానో తెలుసా? వాళ్ళు తొందరపడి వివాహాలు చేసుకోవడం, వారు తొందరపడి నిర్ణయాలు చేసుకోవడం, వారు తొందరపడి జీవితాన్ని నాశనం చేసుకోవడం బట్టి వారి జీవితాలు అతలకుతలం అయిపోతున్నాయి. కాబట్టి బోయాజు మనలాంటి వాడు కాదు. ఎలాంటి వాడైనా అది దేవుని చిత్తాన్ని ఎరిగిన వాడు. బోయాజు కూడా, ప్రభువా, నేను ఎవరిని చేసుకోవాలో నీ చిత్తంలో ఎవరుంటే వారిని నాకు బయలుపరచు అని ప్రార్థన చేసేవాడు. ఎవరు? అందుకే నంబర్ 1 భార్యనిచ్చాడు దేవుడు. ఎవరినిచ్చాడు? నంబర్ 1 భార్యనిచ్చాడు దేవుడు, రూతు. కాబట్టి జీవితం ఒక్కసారి ముడివేయబడిన తర్వాత అది 100 ఏళ్ల పంటగా ఆశీర్వాదకరంగా ఆమె ఉంది. అందుకే ఆమె జీవితాన్ని ఈరోజు బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. ఆ రీతిగా ఏం జరగాలన్నా దేవుని చిత్తాన్ని మనం కనిపెట్టాలా. ఒక ఉద్యోగం నీకు రావాలన్నా, ఒక వివాహం నువ్వు చేసుకోవాలన్నా, నీ జీవితంలో ఆశీర్వాదం పొందుకోవాలన్నా అది దేవుని చిత్తమా కాదని చెప్పి దేవుని దగ్గర నువ్వు అడిగితే దాన్ని బట్టి నీకు ఎంతో ఆశీర్వాదం అనేది దేవుడు ఇస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను మదనపల్లిలో ఉండేటప్పుడు అక్కడ గవర్నమెంట్ జాబ్ చేసిన ఒక ఫ్యామిలీ ఎంతో చక్కగా ఆత్మీయంగా ఉండేవారు వాళ్ళు. కానీ అతని ప్రమోషన్ వచ్చి కర్నూలు అనే ప్రాంతానికి, మదనపల్లి నుండి కర్నూలు అనే ప్రాంతానికి ట్రాన్స్ఫర్ వచ్చేసింది. అదే భార్య మాత్రం కొంచెం భక్తిపరురాలు, భర్త మాత్రం అంత భక్తి లేదు. భార్య అంది, మనకి ప్రమోషన్ వస్తే ఎందుకండి, మనకి జీతం పెరిగితే ఎందుకండి, ఇటువంటి ఆత్మీయ సావాసాన్ని వదిలిపెట్టి మనం, ఎందుకంటే రాజశేఖర రాయ్ గారు వాక్యం అంటే మదనపల్లిలో నెంబర్ 1, ఆయనలాగా ఎవరు వాక్యం చెప్పలేరు. కాబట్టి ఇలాంటి ఆత్మీయ సంఘంలో మనం ఉందాం. ప్రమోషన్ పోతే పోన్లండి, జీతం పోతే పోన్లండి, మనకు అక్కర్లేదు. ఈ ఆత్మీయ భక్తి మనకు చాలా అని చెప్పింది ఆవిడ. పోరు కట్టింది. అతను ఏం చేశాడంటే, అమ్మో ప్రమోషన్ వచ్చింది, నాకు శాలరీ పెరుగుతుంది, నాకు గవర్నమెంట్ నుంచి మంచి వసతులు వస్తాయి, కాబట్టి నాకు మంచి శాలరీ ఎక్కువ వస్తుంది, కాబట్టి నేను బాగా డబ్బు సంపాదించగలని చెప్పి భార్య మాట వినకుండా ఏం చేశాడంటే ఆ కర్నూలు అనే ప్రాంతాన్ని ట్రాన్స్ఫర్ చేసుకొని వెళ్ళిపోయి కర్నూలు ప్రాంతంలో ఒక సంవత్సరం పాటు ఉండి ఎక్కడ ఆత్మీయ సంఘం అని సంవత్సరం పాటు తిరిగారు. ఎక్కడ ఇలాంటి సంఘం వారికి దొరకలేదు. ఇలాగా అయ్యగారిలాగా వాక్యం చెప్పే సంఘం, ఇటువంటి పరిశుద్ధాత్మతో నింపబడే సంఘం, భాషలు మాట్లాడే సంఘం, పరిశుద్ధాత్మతో ఎదుగుతున్న సంఘం ఆ కర్నూలు ప్రాంతంలో ఎక్కడ వారికి దొరకలేదు. సంవత్సరం పాటు తిరిగారు. అప్పుడు అర్థమైంది వాళ్ళకి, అయ్యో ఈ కర్నూలు ప్రాంతంలో ఉంటే చివరికి మన రక్షణని, మన భక్తిని మనం పాటు చేసుకొని చెప్పి మళ్ళీ రీట్రాన్స్ఫర్ చేసుకొని మళ్ళీ మదనపల్లికి వాళ్ళు
వచ్చేసారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను చెప్పే విషయం ఏమిటంటే, నీవు ఆత్మీయంగా ఎక్కడ ఎదుగుతున్నావో, నువ్వు ఆత్మీయ ఎక్కడ బలపరచబడుతున్నావో, నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవడానికి దేవుడు ఈ సంఘాన్ని చూపిస్తే ఇక్కడుంటే నీ క్షేమం. కొంతమంది అనుకోండి, హైదరాబాద్ వెళ్ళిపోతే మంచి మంచి ఉద్యోగాలు ఉంటాయి, విశాఖపట్నం వెళ్ళిపోతే మంచి మంచి ఉద్యోగాలు ఉంటాయి, భార్యాభర్తలు ఇద్దరు సంపాదించవచ్చు, ఇద్దరు పిల్లలు కూడా సంపాదించు, నలుగురు రాబడి, నలుగురు జీతాలు, ఇక మాకు డబ్బుకు కొదువు లేదు అనుకుంటారు. కానీ అక్కడికి వెళ్ళిపోతే నీ ఆత్మీయ జీవితం చల్లారిపోతే, నీ రక్షణ పోగొట్టుకుంటే, నీ విశ్వాసాన్ని పోగొట్టుకుంటే, ఇంత డబ్బు సంపాదించి నువ్వు చివరికి నరకానికి వెళ్ళిపోతే ఆ డబ్బు వల్ల నీకు వచ్చిన ప్రయోజనం ఏమీ కూడా లేదు. దయచేసి బాగా గమనించండి. ఒకవేళ ఇక్కడ ఉంటే ఒకరి జీతమే కావచ్చు, కానీ ఇక్కడ ఆత్మీయంగా బలపడతారు. ఒకరి జీతమే కావచ్చు, నీవు ఆత్మీయంగా భక్తిలో ఎదుగుతారు. కాబట్టి ప్రియులరా, ఈ కడవరి దినాల్లో నీ నిర్ణయం అనేది తొందరపాటు చేసుకొని నీ జీవితాన్ని అతలాకుతలంగా మార్చుకొని జీవితంలో నష్టమైపోయి చివరికి అయ్యో చేతులు కాలిపోయిన తర్వాత ఆకులు పట్టుకుంటే బాగున్నే అనుకొని బాధపడడం కంటే, ఆ చేతులు కాలక ముందే నీ ఆత్మీయ జీవితాన్ని ఇక్కడ బోయాజులాగా దేవుని చిత్తంలో నువ్వేం చేయాలి? కనిపెట్టాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆ విధంగా బోయాజు ఏం చేయాలన్నా దేవుని చిత్తాన్ని కనిపెట్టాడు, అడిగాడు దేవుణ్ణి. అందుకే దేవుడు మంచి ఆత్మీయమైన భార్యను దేవుడు అతనికి ఇచ్చాడు. అందుకే జీవితాంతం కూడా వారు ఎంతో ఆత్మీయంగా వారు సాగారు. వారి జీవితం ఆశీర్వాదకరంగా మార్చబడింది. అందుకే ఈరోజు ప్రపంచంలో ఉండే క్రైస్తవ సంఘాలన్నీ కూడా బోయాజు కోసం, రూతు కోసం అనేక మంది చెప్పుకుంటున్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ రీతిగా నీ కొరకు చెప్పుకోవాలంటే, నా కొరకు చెప్పుకోవాలంటే మన జీవితాలు కూడా రూతులాగా, బోయాజులాగా మారితే మన కోసం కూడా అనేక మంది సాక్ష్యాలు చెప్పుకుంటారు. కాబట్టి ప్రియులరా, ఈ రాత్రికాల సమయమందు బోయాజు యొక్క జీవితాన్ని, రూతు యొక్క జీవితాన్ని మనం తెలుసుకున్నాం. కాబట్టి మన అంశం ఏమిటి? రూతు ప్రవర్తన. ఆ ప్రవర్తన కోసం మనం ఎరిగాం. కాబట్టి అటువంటి ప్రవర్తన దేవుడు మనకి ఇవ్వాలని ప్రార్థన చేసుకుందాం. ప్రతివారు కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రతివారు ఒకసారి అందరూ లేచి నిలబడదాం. అందరూ లేచి నిలబడదాం. జీసస్, ప్రతివారు లేచి నిలబడదాం. నేను ప్రార్థించే ముందు ఒకసారి మనం రూతు ప్రవర్తన అనే అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రియులారా, దేవుడు అనేక విషయాలతో ప్రభు మనతో మాట్లాడాడు. ఈ రాత్రి చెప్పబడిన అనేక విషయాలు మన హృదయంలో చేర్చుకొని మనము రూతులాగా మార్చబడ్డానికి మాకు సహాయం చే ప్రభుని అడుగుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. జీసస్ ప్రభువా, ఇదిగో రూతు జీవితం, రూతు ప్రవర్తన మాకెంతో మాదిరికరంగా ఉంది నాయన. మా జీవితాలు కూడా అలా మారడానికి సాయం చే ప్రభువా. నాయన, నిన్ను చూసి మేము నమ్ముకున్నాం ప్రభువా, నిన్ను చూసి రక్షణ పొందుకున్నాం తండ్రి. మేమెవరినో మనుషులు చూసి రాలేదు, మనుషులు చూసి మేము నమ్ముకోలేదు. సాక్షాత్తు దేవుడమైన నిన్ను చూసి మేము నమ్ముకున్నాం తండ్రి. దయచేసి మా జీవితాలను ఆశీర్వాదకరంగా చేయమని ప్రభా మీ దాసుడిగా ప్రార్థిస్తున్నాం తండ్రి. హల్లెలూయా, జీసస్, హల్లెలూయా. ప్రతివారు ఏదో 4 మాటలు విన్నాం, విడిచిపెట్టి వెళ్ళిపోయిన వారిగా కాకుండా, నిజంగా దేవుడు నాతో మాట్లాడాడు, దేవుడు నన్ను దర్శించాడు, దేవుని ముఖ దర్శనం నేను చూశాను, నా కోసమే దేవుడు మాట్లాడాడు. నిజంగా నువ్వు అనుకుంటే నోరు తెరిచి 2 చేతులు పైకెత్తి ప్రభు దగ్గర ప్రార్థిస్తామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓ జీసస్, హల్లెలూయా, ఓ గ్లోరీ, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు ప్రభు మనతో మాట్లాడాడు. మనం బలపరచబడ్డానికి, మన ఆత్మీయ జీవితాన్ని మనం బలపరచుకోవడానికి ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడే అనేక సత్యాలు. హల్లెలూయా, హల్లెలూయా. మహిమాస్వరూపుడైన మా తండ్రి, నీ నామాన్ని బట్టి ప్రభా నీ పాదాల స్తోత్రాలు తండ్రి. ఈ రాత్రి చెప్పబడిన ప్రతి మాట
ప్రతి వాని హృదయములో ఫలించడానికి మీరు కృప చూపించిన ఆయన అద్భుతమైన కార్యం చేసి ఈ నామానికి మీరు మహిమ తెచ్చుకోవాలి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఒకసారి కళ్ళు